హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీ గోయింగ్ టు అన్బాక్స్ హెల్ కర్బెక్స్ ఏకేఏ హేడీస్ కర్బెక్స్. ఇది ది మోస్ట్ ఓవర్ పవర్డ్ అనమాట, ఎందుకంటే దీని వెయిట్ ఎక్కువ. ఒక బాక్స్ చూద్దాం. హైబ్రిడ్ అని ఇచ్చారు, వీల్స్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ దీని 2 మోడ్స్ గురించి చెప్తున్నారు. ఇక్కడ దీని 2 మోడ్స్ గురించి చెప్తున్నారు. ఇలా పెడితే బ్యాలెన్స్ టైప్ అనమాట. బ్యాలెన్స్ అని కాదు, డిఫెన్స్ అనుకోవచ్చు. ఇది స్టామినా టైప్ బ్లేడ్ ఇది, బట్ ఇది డిఫెన్స్లో పనిచేస్తుంది ఇలా పెడితే. అండ్ ఈ డిస్క్ బీటీ డిస్క్ కొంచెం కిందకి పెడితే ఏమవుతుందంటే అటాక్ టైప్ అనమాట. సో ఫ్యూజన్ వీల్కి దాని గ్యాప్స్ ఉన్నాయి కదా, గ్యాప్స్ వల్ల రీకాయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఈ బ్లేడ్ వచ్చేసి ఇది కూడా హెవీయెస్టే. సో ఇది ఫ్యూజన్ పేరేంటి ఫ్యూజన్ హెడ్స్ కన్నా ఎక్కువ వెయిట్ ఉంటుందా లేదంటే తక్కువ ఉంటుందో చూద్దాం ఒకసారి. ఒక్క నిమిషం, ఇది చూడండి ఒకసారి. వీడియోలు బాగానే చూస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు, నువ్వు కొట్టు. అండ్ వన్ మోర్ థింగ్, దీని మీద కూడా ఇండెంటేషన్ నెంబర్ ఉంది, 2710 అంట. మిడ్ ఫేక్ ఆబ్వియస్ కాదని కాదు. అదే దీనికి స్టిక్కర్స్ ఉండవు కదా, స్టిక్కర్స్ ఎందుకు ఇచ్చారు? స్టిక్కర్స్ ఉండవా? ఓకే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి లాంచర్, సేమ్ లాంచర్ కొడుతున్నాను. ఓకే, నైస్. ఇది కూడా రివర్స్ ఇచ్చారు. గుడ్ లాంచర్, బాగానే ఉంది. ఓకే, ఏమేమి వచ్చాయో చూద్దాం. వీ హ్యావ్ దిస్ బీడీ డిస్క్. దీనివల్ల ఏంటంటే దీనికి ఎంత హైట్ ఉందో సేమ్ హైట్ మనకి ఈ బ్లేడ్ కూడా వస్తుంది అట్ ద సేమ్ టైం. ఓకే, ఇది తర్వాత చూపించాలి. అండ్ దీని పేరు వైట్ డిస్క్, డిఫెన్స్ స్పైక్, వైట్ స్పైక్ అంటారు దీన్ని. డిఫెన్స్ స్పైక్ అని ఇక్కడ పెడతాను పేరు. సో ఇది స్టామినా టైప్ అనమాట, బట్ కొంచెం టిల్ట్ అయినా కూడా ఇది అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఇర్రెగ్యులర్గా తిరగడం స్టార్ట్ చేస్తుంది. ఓకే ఓకే, మాన్యువల్ అండ్ టూల్, మామూలు టూలే, మేడ్ ఇన్ చైనా అని రాసింది. ఈ పక్కన ఇంకేదో రాసింది. వీ హ్యావ్ స్టిక్కర్స్, ఫేస్బోల్ స్టిక్కర్స్ ఉన్నాయి, 3 కాబట్టి పర్లేదు, పెట్టేస్తా. అండ్ మాన్యువల్. ఎలా మనం చదవలేదు, వేస్ట్ ఇది. కానీ స్టిక్కర్స్ ఎక్కడ పెట్టాము ఉందో చూడు, స్టిక్కర్స్ ఇక్కడ పెట్టాము ఉంది. సో దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ నో. ఓకే, హెవీ ఉంది గాయస్, ఇది హెవీ ఉంది. వెయిట్ చూసినప్పుడు చూద్దాం. చాలానే హెవీ ఉంది, తక్కువ కాదు. చూద్దాం, కలర్ అవన్నీ ఇదవన్నీ చాలా బాగుంది. ఒకసారి వెయిట్ ఇప్పుడే చూసేద్దాం. వెయిట్ చూద్దాం. సో బ్లేడ్ది వెయిట్ వచ్చి ఓన్లీ ఫ్యూజన్ వీల్ వెయిట్ వచ్చేసి 41 grams. అదంతా మర్చిపోయా, అది కూడా ఎక్కువే, మన పేరు మర్చిపోయా. 43 or 41 అది ఫ్యూజన్ హెడ్స్ది. ఓవరాల్ బ్లేడ్ ఎస్ఎంఎస్ ఉందో చూద్దాం. ప్రజెంట్ అయితే దీన్ని ఈ మోడ్లో పెడతాను. ఈ మోడ్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ ఫిల్ అయిపోతుంది. సో ఇది డిఫెన్స్ టైప్లో యాక్ట్ చేస్తుంది. అండ్ అటాక్ టైప్లో కావాలనుకుంటే ఇలా పెట్టాలన్నమాట. ఇలా నేను ఇది తీసేయాలనుకుంటా కదా. సో దీన్ని పెట్టడం పెద్ద టాస్కే చెప్పాలంటే. ఇలా పెడితే వీటి వల్ల రికాయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఫస్ట్ అయితే డిఫెన్స్లో పెట్టేద్దాం. ఇలా కావాలి. ప్రజెంట్ స్టామినా, ఇదే ఫ్యూజన్ హెడ్ స్టామినా బీట్ చేస్తుందో లేదో చూడాలి. వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంది గైస్. అరే, సో కదా హ్యాండ్తో స్పిన్ చేస్తే పట్టింది. ఇది ఎందుకు లూజ్గా ఉంది అర్థం కావట్లా. మన టూల్తో స్పిన్ చేసి చూద్దాం.
ఓకే, ఇది ప్రాబ్లం. ఓకే, ఇది బాగానే ఉంది. ఓకే, అదొకటే ప్రాబ్లం. ఓకే, ఓవరాల్ బ్లేడ్ వెయిట్ వచ్చేసి 53 grams. నైస్. అదెంత మర్చిపోయాం. ఫ్యూజన్ హెడ్స్ ఫస్ట్ అయితే ఇది టైంని బీట్ చేస్తుంది లేదా చూద్దాం. గైస్, బ్లేడ్ది ఫైనల్ లుక్ వచ్చేసి ఎలా ఉంది. ఈ స్టిక్కర్స్ యాడ్ అయ్యాయి, కానీ ఈ 3 నెంబర్ స్టిక్కర్స్ ఇది ఎక్కడో చూపిస్తుంది, కానీ యాక్చువల్గా అయితే దీనికి స్టిక్కర్స్ ఉండవు. ఇవి కూడా ఉండవు, బట్ వీళ్ళు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో తెలీదు. బాగానే ఉంది. సో ఎలా నుంచేస్తా, 3 యాడ్ చేయట్లేదు ఇంకా. సో స్పిన్ టైం ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, స్టేడియం పెట్టేసా, వాచ్ కూడా పెట్టేసా పక్కన. లెట్స్ సీ టైం ఎంత వస్తుందో. 3, 2 ఫ్లాటే ఉంది కదా. ఓకే, స్ట్రైట్ ఉంది. 3, 2, 1 లెట్ ఇట్. యాక్చువల్లీ బ్లేడ్ చూడటానికి బాగుంది.